95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెయిల్ పై విడుదలైన రామచంద్ర భారతి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరణ. మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస ఆసుపత్రిలో దారుణం. 5 సంవత్సరాల పాప మృతి, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు. అంబాజీపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమం. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని ఆవేదన. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి నిరసన సెగ. శ్రీదేవి నాయకత్వం అవసరం లేదని సొంత పార్టీ కార్యకర్తల నినాదాలు. డీటెయిల్స్ చూస్తే నకిలీ పాస్పోర్ట్ కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న రామచంద్ర భారతి బెయిల్పై విడుదలయ్యారు. నిజానికి న్యాయస్థానం ఆయనకు గురువారమే బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ పత్రాలు జైలుకు ఆలస్యంగా చేరడంతో విడుదలలో జాప్యం జరిగింది. శుక్రవారం జైలు నుంచి బయటకు వచ్చినటువంటి రామచంద్ర భారతి తన కోసం వేచి ఉన్న న్యాయవాదితో కలిసి కారులో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. రామచంద్ర భారతి కోసం ప్రైవేట్ బండిని లోపల అనుమతించిన జైలు అధికారులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శుభం తెలియని 5 సంవత్సరాల పాప ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస ఆసుపత్రి ముందు బంధువులు, పాప తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. చెప్పాలి సార్, ఇంతకుముందు కూడా 10-15 కేసులు అయినప్పుడు కూడా ఏమన్నా అంటే ఎమ్మెల్యే సాబ్ పేరు మీద నడుస్తుంది. ఎమ్మెల్యే సాబ్ పేరు డ్యామేజ్ చేయనికనే నడిపిస్తుంది. ఇది ఎమ్మెల్యే సాబ్ మనమంది ఎమ్మెల్యే సాబ్ పేరు డ్యామేజ్ చేయనికనే హాస్పిటల్ నడిపిస్తుంది. ఇప్పటి వరకు దగ్గర 15 కేసులు అయితే మేము సేవ్ చేసినాం. మొత్తం పోనీ ఆయన నాన్న మొన్న మొక్క भगवान को मालूम है. हमारा बच्चा को लाके देना. हमारे को क्या है, पूरा हमारे को न्याय चाहिए, हमारे को जस्टिस चाहिए. छोटा बच्ची है हॉस्पिटल के लिए क्या बोला? हॉस्पिटल फौरी बंद करना है. हॉस्पिटल बंद करना है. हमारे को जस्टिस होना है बस. 5 years बेबी गर्ल. आज जो ये श्रीनिवासा हॉस्पिटल में हमारा बच्ची को लेके आए. परसों 29 के दोपहर में एडमिट करे थे हॉस्पिटल में. सम साइनस प्रॉब्लम बोल के ऐसा नाक में थोड़ा ऐसा कुछ इन्फेक्शन हुआ बोल के एडमिट करे तो आज शाम में 8 बजे ऐसा ऑपरेशन करता हूँ बोल के कल शाम से लेके आज शाम तक पूरा ट्रीटमेंट कर रहे बोल के वो दवा ये दवा है खाली लोकल आरएमपी डॉक्टर देने वाला दवा दे के अभी तक जो ट्रीटमेंट कर रहे बोल के ट्रीटमेंट करने बोल के खाली चुप नाम के वास्ते फिरा है. आप 8:30 बजे के बाद में बच्चे को एक इंजेक्शन दिए. वो इंजेक्शन देने के बाद में बच्चे का बॉडी पूरा इन्फेक्शन हो गया. यही स्पॉट डेट हो गया. स्पॉट डेट होते कि यहाँ से खाली दूसरा हॉस्पिटल शिफ्ट कर रहे बोल के वो कौन सा वो हॉस्पिटल को लेके जा रहे भी हमारे को नहीं बोले. यहाँ से अनामत एम्बुलेंस में डालने के लिए वो बच्चे का अम्मा बाबा पाल पीछे पड़ के किधर लेके जा रहे बोल के पूछे तो जब बोले यहाँ पे अंकुर हॉस्पिटल लेके जा रहे बोल के हॉस्पिटल को लेके गए. हॉस्पिटल किधर है? ये श्रीनिवास हॉस्पिटल है, दुर्गा नगर. यही हॉस्पिटल है मैलारदेवपल्ली दुर्गा नगर चौरस्ता में है हॉस्पिटल. ये हॉस्पिटल में खाली लेके जा रहे बोल के लेके गए. यहाँ से लेके जाने तक कि वो बच्चे ऑलरेडी रास्ते में मर गए. पहले तो 95% यहाँ हॉस्पिटल में मर गए. खाली वो मशीन पे वेंटिलेटर पे लेके जाके वहाँ हॉस्पिटल में छोड़ गया है. पीछे जो डॉक्टर गया जो नर्स गया उन लोगों को पूछे तो उन लोगों कुछ भी रेस्पॉन्स नहीं दिए. अनामत एक दूसरा डॉक्टर को दिए. ये जो डॉक्टर यहाँ ट्रीटमेंट करा वहाँ पे ऐसा वो डॉक्टर भी समझ में नहीं आया. उन्हें पूछ रहा भी क्या ट्रीटमेंट करा बोले तो लोग बोलने क्या समाधान देना समझ में नहीं आया. वहां से भागते हुए चले आ गए.
हम जाते कि उन्होंने बोल रहे हमारे को हम कुछ भी ट्रीटमेंट नहीं करे भैया, जो बच्चे को लेके आए वैसे हमारे बोल के हमारा डेड बॉडी हाथ में दिए। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట అయినవెల్లి మండలాల్లో ఇదేమి కర్మ రాష్ట్రానికి అంటూ తెలుగుదేశం నాయకులు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయని, రాజధాని లేని రాష్ట్రంగా చేశారని, రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు అష్టకష్టాలు పడుతున్నారని, రాబోయే ఎన్నికలలో తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రానికి రాజధాని లేదు, సామాన్యుడి బతుకు భారమైపోయింది, నడవడానికి రోడ్లు లేవు, ఈ 3.5 సంవత్సరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో నిత్యావసర ధరలు ఆయిల్ ప్యాకెట్లు అయ్యాను పెరిగిపోయి, గత ప్రభుత్వంలో మీ రజకులకి అయ్యా ఆదాయ పథకం కింద ఇస్త్రీ పెట్లు అయ్యి ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి కట్టేటప్పుడు ఎక్కువ అవుతున్నాయి మనకి. ఇదేమి కర్మ, ఇదేమి కర్మ, ఇదేమి కర్మ. సామాన్యులకు అందుబాటులో కరెంటు బిల్లులు లేవు, సామాన్యులకు అందుబాటులో కరెంటు బిల్లు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన తెగ తగిలింది. తమకు శ్రీదేవి నాయకత్వం అవసరం లేదని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. కాగా కొంతకాలంగా తాడికొండ నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం, డొక్కా మాణిక్యం వరప్రసాద్ వర్గం రెండుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే సీఎం జగన్ జోక్యం చేసుకుని తాడికొండ ఇన్ఛార్జిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ను నియమించడంతో విభేదాలు కొంత సద్దుమణిగినట్లు కనిపించాయి. తాజాగా శ్రీదేవికి పార్టీ కార్యకర్తల నుంచి నిరసన తగలటంతో చర్చనీయాంశంగా మారింది. అటు నియోజకవర్గంలో కూడా ఆమెకు వ్యతిరేక పవనాలు వినిపిస్తూ ఉన్నాయని సర్వేలు వస్తున్నాయి. సర్వేలు చెబుతూ ఉండటంతో ఈసారి టికెట్ కష్టమనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే చేదు అనుభవం ఎదురవడంతో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయోననే ఆందోళన కూడా ఆమె వర్గంలో కలుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లాపూర్ మండలంలోని మినీ స్టేడియంలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సాగర నాయకత్వం, వసంతక నాయకత్వం, వసంతక నాయకత్వం. ఒకసారి లేస్తారు మీరు ఇంకోసారి అన్న మీరు కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ రావు వసంత గారు, డిప్యూటీ సోదరుడు సందిరెడ్డి శ్రీనివాస్ గారు, ఎంపీపీ సరోజాదిరెడ్డి గారు, ఇక్కడ మల్లాపూర్ వార్డ్ కౌన్సిలర్ ఇద్దరు రాజేశ్వరు, మహిళా సోదరుమని, ఇంత కష్టపడి చేయడం కావాలని చెప్పి వెంబడి ఉండి 15-20 మంది యువకులు కూడా ఇంత కష్టపడి సందిరెడ్డి వెంబడి ఉండి సంజయ్ చెప్పగానే ఎంపీపీఆర్లో ఇక్కడ ఉన్న వారిలో కాదు, స్వయంగా కొరుట్ల శాసనసభ్యులు కూడా సంజయ్ అన్నది కూడా మల్లాపూర్ మండలే. కాబట్టి ఆ అభిమానం ఎక్కడ పోదు. నియోజకవర్గ ప్రజలంతా కూడా దేవుళ్ళతోటి సమానంగా చూస్తారు వాళ్ళు. అయినా కూడా మా మల్లాపూర్ మండలంలో స్టేడియం ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క స్టేడియంకు కేవీఎస్ఆర్ స్టేడియంగా నామకరణ చేసి ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా ఒక పండగ దినంలాగా దీనికి ఇంత ఘనత ఉందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అర్థం కాలే. ఏదో గ్రౌండ్ మరి ఏం సాఫ్ చేస్తారో ఆ 10 lakhs తోటి సంజయ్ అన్న ఇక్కడ నుంచే ఫోన్ చేసేయండు, అమ్మ ఏమన్నా చేయి 10 లక్షలు పెట్టు అని అన్నారు. మెట్పల్లి మండలంలోని కోనరావుపేట గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ప్రశ్నించిన వార్డు మెంబర్ను జువ్వాడి కృష్ణారావు సన్మానించారు. అనంతరం జువ్వాడి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించినందుకే జైల్లో పెట్టమనుడు ఇదా ఒక ప్రజాప్రతినిధికి మీరిచ్చే గౌరవం మర్యాద అని ప్రశ్నించారు. వార్డు మెంబర్కు సమాధానం చెప్పాల్సింది పోయి వాణ్ణి పంపించేయండి అని కిందికి లాక్కెళ్తారా అని నిలదీశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మొన్న కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట గ్రామానికి రావడం జరిగింది. వారు 4 సంవత్సరాల క్రితం బాండ్ పేపర్ రాసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 8 సమస్యలు, 8 సమస్యల మీద ఒక వార్డు మెంబర్గా వారి బాధ్యత, వారు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వార్డు మెంబరు, ప్రజల సమస్యలను అడిగే హక్కు వార్డు మెంబర్ గారికి ఉంటుంది. కాబట్టి వార్డు మెంబర్ గారు మిమ్మల్ని క్వశ్చన్ రేజ్ చేస్తే, గ్రామానికి వచ్చినప్పుడు క్వశ్చన్ రేజ్ చేస్తే మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇలా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై ఉన్నది. మీరు మీరు బాండ్ పేపర్ రాసిచ్చినప్పుడు నీవు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి తీర్చినా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఇవాళ ఎమ్మెల్యేది. గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే ఊరు సమస్యల మీద వార్డు మెంబర్ గారు గంగారెడ్డి గారు అడిగితే వారిని ఊర్లోకి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చిండి ఇవాళ ఎమ్మెల్యే గారు. ఊరు సమస్యలు అడగద్దా? ఊరు సమస్యలు అడిగితే ఊర్లోకి వెళ్ళి వెళ్ళకపోమంటారా? ఏ విధంగా ఉన్నది ఎమ్మెల్యే గారి పనితీరు? మీరు ఏదైతే బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 8 డిమాండ్లు, మీరు ఆ 8 డిమాండ్లను ఈ 9 నెలలను నెరవేరుస్తారా? మీరు మీ ప్రభుత్వంలో ఈ 9 నెలలను నెరవేరుస్తారా అని నేను విద్యాసాగర్ రావు గారిని అడుగుతున్నాను. మీరు బాండ్ పేపర్ రాసిచ్చినప్పుడు ఓట్లు వేయించుకొని ప్రజల ఓట్లతో గెలిచి ఇలా సమస్యలను విశ్రమించడం సమంజసం కాదు. రాబో కాలంలో ఇక్కడ ఉన్నటువంటి కోనరావుపేట గ్రామ ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఉండేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో గెలిచిన నేను. అప్పుడు కూడా పేదలకు ఇండ్లు ఇవ్వమని పోతే ఎమ్మెల్యే గారు నవ్విండు ఎన్నోసార్లు, మీ ఊరికి ఇండ్లు వస్తాయా, మీ ఊరికి ఇండ్లు వస్తాయా అని నవ్విండు. మా గురించి ఎన్నడూ కూడా పట్టించుకోలేడు, మమ్మల్ని ఎన్నడూ లెక్క చేయలేడు. దయచేసి ఇప్పుడన్నీ ఇయ్యుండ్రి అని మొన్న కూడా అడిగినాం. అడిగితే ఏమన్నాడు కదా అని అంటే, ఇత్తం పో అమ్మ, నీకెందుకు బాధ, నువ్వు సర్పంచ్వే లేవు, సర్పంచ్కి ఉన్నోళ్ళకు ఉంటుంది బాధ, కానీ నీకేం బాధ పో, నీకేం బాధ పో అని అన్నాడు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూమి ఇచ్చినాము, అప్పుడే భూమి కొన్నాము.
అప్పుడు ఎన్నోసార్లు మేము పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా కానీ నవ్విండు, కానీ ఎన్నడూ కూడా ఇంతవరకు మా ఊరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేరు సార్. ఒక్క రోజు ఇవ్వలేడు. మా ఊరికి 4 సార్లు గెలిచిండు కానీ ఏం పని చేయలేడు. మా పేదలకు, మా ఎస్సీలకు, మా ఊరుకు కావలసిన పనులు. మెట్పల్లి మండల ప్రజలు డిసెంబర్ 31 వేడుకలు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి డిసెంబర్ 31 రోజు సాయంత్రం నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మైనర్స్కి బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగవచ్చని, తల్లిదండ్రులు మైనర్లకు బైకులు ఇవ్వరాదని సూచించారు. పట్టుబడితే కేసులు నమోదు చేస్తామన్నారు. మెట్పల్లి ప్రాంత పట్టణంలో మరియు ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సరం రాబోతున్నటువంటి నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 31 రాత్రి అంటే డిసెంబర్ 31 రాత్రి కూడా ప్రతి ఒక్కరు కూడా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అటువంటి సంబరాల్లో యూత్ కొంచెం అడ్వాన్స్గా, కొంచెం ముందరగా ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం తాగి బండ్లు నడపడం కానీ, తర్వాత మనం మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రవర్తన చేయటం, రాత్రిపూట రోడ్ల మీద కేకులు కట్ చేయటం, బండ్లు ట్రిపుల్ రైడ్ నడపటం, తాగి నెంబర్ ప్లేట్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా సైడ్ స్టాండ్ను సైడ్కి పెట్టేసి ఆ సైడ్ స్టాండ్ కిందికి కొత్తి వెనక వాళ్ళు ఒత్తుతూ ఉంటే కింద బండి రేజ్ చేసేసి రోడ్డు మీద స్పార్క్స్ వచ్చే విధంగా బండి నడపడం, తర్వాత వీధి లైట్లకు రాళ్ళు ఇసిరేయటం, ఇట్లాంటివి గతంలో జరిగినాయి. అట్లాంటి ఏదన్నా జరిగినట్టుగా కానీ అట్లాంటి చర్యలకు ఎవరైనా పాల్పడినట్టు కానీ మా దృష్టికి వస్తే వారి మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముందుగా యువతను హెచ్చరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ 31 సంబరాలను, డిసెంబర్ 31 ఏదైతే సంబరాలు ఉన్నాయో అటువంటి సంబరాలను చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పోలీస్ శాఖ అందరిని కూడా కోరుకుంటుంది. దానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే వారి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి మేము వెనకాడం. వారు ఎంతటి వారైనా, వారు ఎవరైనా కానీ కంపల్సరీ వారి మీద చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా రేపు 31 రాత్రి దాదాపు ఒక 20 మంది స్పెషల్ పార్టీ తోటి రాత్రి అంతా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే విధంగా గస్తీ అందరిని నిర్వహించుకుంటూ పెట్రోలింగ్, తర్వాత 3 పార్టీలు పెట్రోలింగ్, తర్వాత ఒక పార్టీ స్పెషల్గా పికెట్, ఈ విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చేసి వేరే విధంగా ప్రవర్తించినట్లయితే, అంటే ప్రశాంతమైన వాతావరణం మనం చేసుకున్నటువంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగద్దు. డీజే సౌండ్స్ పెట్టడం, రాత్రి కూడా డీజేలు పెట్టేసి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, తర్వాత ఆ రోడ్ల మీద సైరన్స్, అనవసరమైనటువంటి సైరన్స్ చేయడం, తర్వాత ట్రిపుల్ రైడ్ పోవటం, ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది. రోడ్ల మీద కేకులు కట్ చేయడం కూడా నిషేధించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీనికి పోలీసు శాఖ ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో ఆదేశాలను పాటించి ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి. తెలంగాణ రాష్ట్ర భట్రాజు కుటుంబ సభ్యుల నమోదు కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్ల భట్రాజు సంఘం ఆధ్వర్యంలో భట్రాజు కుల సభ్యుల పేరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. వడ్డే, లింగాపురం, కట్లకుంట, రాయకల్ గ్రామాల్లో ఈ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. వీడియో దిగంతే సంఘం జై జై వీడియో జిందాబాద్ 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 చెప్పి మాట్లాడితే మంచిర్యాల జిల్లా మందమరి జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్ ప్లాజా ఎలా ప్రారంభిస్తారని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ప్రశ్నించారు. అధికారికంగా కలెక్టర్ ప్రారంభించడాన్ని ఖండిస్తున్నామన్నారు. టోల్ ప్లాజా ఫీజు వసూలు చేసే ప్రజా ఉద్యమం ద్వారా అడ్డుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామడుగు లక్ష్మణ్, సిపిఐ చెన్నూరు నియోజకవర్గం కార్యదర్శి మిట్టపల్లి పాల్, మందమరి పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేకేఓసి దగ్గర ఉన్నటువంటి
టోల్ గేట్ ఏదైతే ఉందో ఇవాళ నేషనల్ హైవే 4 లైన్ రోడ్లు పూర్తి కాకముందుకే మరి ఈ రోజు నుండి మరి టోల్ గేట్ వసూలు చేయడం సిగ్గుచేటైనటువంటి విషయం. దీన్ని సిపిఐ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇప్పటికే రోడ్లు గుంతలమయంగా ఉండి ఇంకా రోడ్ల పనులు నడుస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికీ ఆ గుంతలలో పడి ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు టోల్ గేట్ వసూలు చేయడం వల్ల ఈరోజు రోడ్లు పూర్తి కాగడం వల్ల మరి కిలోమీటర్ల దూరం వెహికల్స్ ఆగి మరి కాంట్రాక్టుకు లాభం జరిగే విధంగా ఈ ప్రభుత్వం మరి వసూలు చేసుకోమని చెప్పిందనడం మరి సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా రోడ్లు పూర్తయిన తర్వాతనే ఈ టోల్ గేట్ వసూలు చేయాలి. లేకుంటే అదే పద్ధతి కొనసాగితే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు ప్రధానంగా ఈ కాంట్రాక్టుకు మరి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సిపిఐ పార్టీ జిల్లా పార్టీ నుండి పోలీస్ అధికారుల సమన్వయంతో నేరాలు అదుపులో ఉన్నాయని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ వెల్లడించారు. భీమవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో వార్షిక నివేదికను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నూతనంగా జిల్లా ఏర్పడినప్పటి నుంచి నేరాలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత సమన్వయంతో శాంతి భద్రతలు పరిరక్షిస్తామని చెప్పారు. కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఫిగరు ఇవన్నీ కూడా శాండ్ కేసెస్ ఒక 23 పెట్టాం. 50 విలేజెస్ ఐడిఆర్తో ఎఫెక్ట్ అయి ఉన్నాయి. రెడ్ ఎన్ని పర్సన్స్ ఏంటి వర్క్ అంతా విలేజెస్ కింద మార్చాం. ఇదంతా కూడా గాంజాకు సంబంధించి మా యొక్క సోషల్ వర్క్ అనుకోవాలి. ఏంటంటే వాళ్ళ 21 మందిని మేము సెక్యూర్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపించి క్రికెట్ బెట్టింగ్ అలాగే ఇంట్లో గేమింగ్ ఆడితే ఆ కేసులు కూడా చాలా ఈ 6 నెలల్లోనే పెంచి మీడియా అందరి సహకారంతో మేము చేసినటువంటి ప్రోగ్రెస్ని మీకు అందరికీ మీ ద్వారా ప్రజల్లోకి చెప్పుకోవాలని, అదేవిధంగా రాబోయే సంవత్సరంలో మా యొక్క ప్రయారిటీస్ ఏంటి అనేది కొట్టుకోవాలని, వీటన్నిటికంటే ముందు ఈ సంవత్సరానికి మనం అంతా ఘనంగా వీడ్కోలు పలుకుతూ 2023 సంవత్సరానికి ఇంకా చాలా బాగా ఉద్యోగం చేసుకోవాలి అని అనుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సమీక్షని మీకు ప్రదర్శించడం జరుగుతుంది. మధ్యకాలంలో కొంతమంది సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం లేదా కోల్పోవడం మారిపోవడం, ఏదో ఒక విధంగా వాళ్ళ సెల్ ఫోన్ కోల్పోయిన తర్వాత దాంట్లో ఇంపార్టెంట్ డేటా ఉండడం, ఇవన్నీ ఉండబట్టి మేము ఒక వాట్సాప్ నెంబర్ ఒకటి పబ్లిక్లోకి తీసుకెళ్ళగలిగాం. దాంట్లో వాళ్ళు అప్లోడ్ చేయగానే ఆ సెల్ ఫోన్ని మేము ట్రాకింగ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఒక 152 సెల్ ఫోన్స్ సుమారు 35 లక్షల వర్త్ తీసి ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ గత 4 రోజుల్లో కూడా ఒక 100 సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. వాటిని ఆ ఓనర్స్ని పిలిపించి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా మీ అందరి ముందు ఏర్పాటు చేస్తాం. 100 ఇంటూ 25 లక్షలు ఉంటుందండి. ఇప్పుడు ఇచ్చారు. ఎవరు 20,000 తక్కువ వాడట్లేదు కదా. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులో ఘోరం జరిగింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకును ప్రియుడితో కలిసి తల్లి దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బద్వేలు పట్టణంలోని రూపారాంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కవిత అనే వివాహిత 2 వారాల క్రితం 4 ఏళ్ల కొడుకును వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసింది. కొడుకు కనిపించకపోవడంతో నిలదీసిన తండ్రికి ఆమె ఏదో ఒకటి బుకాయిస్తూ వచ్చింది. చివరకు పోలీసులకు భర్త ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కవిత ఆమె ప్రియుడు వినోద్ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్య చేసి ఇంటికి సమీపంలో పాతిపెట్టినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తహసీల్దార్ సమక్షంలో పంచాయతీ సిబ్బందితో గొయ్యి తవ్వి చూడగా బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టానికి తరలించారు. Sure.
బ్రదర్ మీరు కాల్ ఓకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెయిల్పై విడుదలైన రామచంద్ర భారతి, మీడియాతో మాట్లాడేందుకు నిరాకరణ. మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస ఆసుపత్రిలో దారుణం, 5 సంవత్సరాల పాప మృతి, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు. అంబాజీపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమం, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని ఆవేదన. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి నిరసన సెగ, శ్రీదేవి నాయకత్వం అవసరం లేదని సొంత పార్టీ కార్యకర్తల నినాదాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.